మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఈ జనవరి ఫిబ్రవరి మాసం వస్తుందంటే అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేందుకు రెడీ అవుతుంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం రీసెర్చ్ చేస్తుంటారు. అయితే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ సేవర్ గా ఏం చేస్తున్నారంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేదాన్ని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అవునండి. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అసలు ఎన్ని సంవత్సరాల పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలి, ఎంత వయసు వచ్చే వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలి, సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే జీవితం ఎన్ని లక్షల్లో రావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఉద్యోగాలు ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారంటూ ఇలా రకరకాల డౌట్స్ వెంటాడుతూ ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే. అవును. కాబట్టి ఇటువంటి అన్ని రకాల డౌట్స్ కి మీరు ఇచ్చే సింగిల్ సమాధానం ఏంటో చెప్పగలరు? వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఈ టైంలో జనవరి ఫిబ్రవరి మార్చ్లో చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ తెలుసు. ఏమైనా లైఫ్కి ఏమైనా రిస్క్ అవుతే తప్ప ఈ డబ్బులు మన ఫ్యామిలీకి కుటుంబానికి ఫర్దర్గా ఉపయోగపడతాయి. దానికోసమే తీసుకునేది అనమాట. ప్యూర్ రిస్క్ పాలసీ. వన్ మోర్ ఇంకోటి అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎంత చిన్న ఏజ్లో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు 22, 23, 24 ఆ రేంజ్లో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. అదే మీరు 40కి మొదలు పెట్టారనుకోండి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అందరికి తెలియాల్సింది ఏంటంటే తీసుకున్నప్పుడు ఏదైతే ప్రీమియం ఉందో అదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది, పెరగదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎవ్రీ 5 years ల్యాబ్కి మారుతూ ఉంటుంది, ప్రీమియం మారుతూ ఉంటుంది. ఎస్. వేరాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఏ రోజైతే మనం ఒక ప్రీమియం 15,000 అనుకోండి సంవత్సరానికి 1 కోటి రూపాయలకి, అదే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అది. సో ఈ 3 బేసిక్ అందరికీ తెలియాల్సినవి. దాని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్లోకి వస్తే ఫస్ట్ థింగ్ ఎప్పటి వరకు తీసుకోవాలనేది కామన్ క్వశ్చన్ అనమాట. అందరికీ ఇక్కడే చాలా మటుకు నాకు డీలే అవుతుంది. నేను అడ్వైజ్ చేసినప్పటి వరకైనా సార్ కొద్దిమంది నేను పనిచేసేది 60 వరకే కదా, ఇది ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కదా, నేను 60 వరకే తీసుకుంటానంటాను కొద్దిమంది. సార్ నేను ఇంకో 10 సంవత్సరాల్లో కావాల్సిన ఫ్యామిలీకి కావాల్సిన డబ్బులు సంపాదించేస్తాను, ఓన్లీ 10 years పాలసీ తీసుకుంటా సార్ ఇవాళ నుంచి అనేవాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది ఏంటంటే లేట్లీ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సర్వీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పెరిగాక ఇప్పుడు దీన్ని ఒక ఎక్స్పెన్స్ లాగా చూడట్లేదు, దీన్ని ఒక యాసెట్ లాగా చూస్తున్నారు. నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని మొత్తం లెట్స్ మరి 75 సంవత్సరాల వరకు తీసుకున్నా, మీరు 35 ఏళ్ళు ఉన్నాయి అంటే ఇంకొక 40 ఏళ్ళు కట్టినా కానీ సంవత్సరానికి ఒక 15,000 కట్టినా కానీ మొత్తం కడితే చూస్తే మీరు లెక్క పెట్టుకుంటే 6 లక్షలు అవుతుంది. 6 లక్షలు 7 లక్షలు మీరు ఎక్కడో ఇప్పుడు ఇవాళ వెళ్ళి ఒక ల్యాండ్ కొన్నామనుకోండి, అది మనం ఉన్నంతకాలం మనకు రానే రాదు, మన పిల్లలకు తర్వాత తరానికి కొంటున్నాం. అలాంటిదే ఈక్వలెంట్గా ఇది కూడా కొంటున్నామని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు నేను ఇది తీసేసుకుంటాను, అది కూడా ఒకేసారి కట్టట్లేదు, సంవత్సరానికి 15,000 కడుతున్నాను. ఒకటి ఏమన్నా అవుతే ఎలాగో డబ్బులు వస్తాయి. ఈవెన్ మనం 75 ఇప్పుడున్న కరెంట్ లైఫ్ స్టైల్కి, కరెంట్ ఉన్న ఆహారపు అలవాట్లకు కానీ, మన వ్యాయామం చేసే పద్ధతులకు కానీ, మనం వర్క్ చేసే పద్ధతులు ఒకే దగ్గర వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన 75 వరకు బతకడం అనేది ఒక అచీవ్మెంట్ అయిపోయింది. సో ఎలాగో నాకు 75 ఇప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని కంపెనీస్ హోల్ లైఫ్ ఇస్తున్నాయి, 85 ఇస్తున్నాయి. సో 80 వరకు తీసుకుని మా ఫ్యామిలీలో ఎవరు 80 వరకు బతకలేదండి, నేను 80 వరకు తీసుకుంటాను, సో మా పిల్లలకి ఎప్పుడు నాకేం జరిగినా వాళ్ళకైతే వస్తుంది కదా, నా వైఫ్కి వస్తుంది కదా అనేది మైండ్ సెట్ మారిపోయింది. ఇంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చూసే మైండ్ సెట్కి ఇప్పుడు మారిపోయింది. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు తీసుకోవాలనేది ఏంటంటే 3-4 పాయింట్స్ ఉన్నాయి, డిపెండ్ అవుతాయి. ఒకటి, నువ్వు ఫ్యామిలీ కోసం ఎంత సేవ్ చేస్తున్నావు, ఎంత కార్పస్ క్రియేట్ చేస్తున్నావు. సపోజ్ మీరు సఫిషియెంట్గా నేను ఒక 55 వరకు నేను చేసేస్తాను, ఆ డబ్బులు సరిపోతుంది, ఇంకా నాకు ఇన్సూరెన్స్ నుంచి అవసరం లేదనుకున్నప్పుడు 55కు 60 వరకు పాలసీ తీసుకోవచ్చు, తీసుకొని క్లోజ్ చేయొచ్చు. దట్ వే ప్రీమియం కూడా తక్కువ అవుతుంది. బికాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది నీ టర్మ్ ఎన్ని సంవత్సరాలను బట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది అనమాట. మీరు 75 వరకు తీసుకున్నారనుకోండి ప్రీమియం ఎక్కువ ఉంటుంది, 80 వరకు తీసుకుంటే ఇంకా పెరుగుతుంది. హోల్ లైఫ్ పాలసీలని 99 వరకు ఇచ్చే వచ్చాయి. ఇప్పుడు మీరు హోల్ లైఫ్ పాలసీలు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది, కానీ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. 75 కన్నా కూడా 60 వరకు ఎక్కువ అవుతుంది. సో
ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంది. కానీ స్టాండర్డ్గా జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం 75 వరకు అయితే మినిమం తీసుకోండి. 75 వరకు మినిమం తప్పకుండా ఉండాలి ఇప్పుడున్న, ఎందుకంటే హాస్పిటలైజేషన్స్ మంచి ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. వెదర్ క్యాన్సర్ అయినా సరే, క్యాన్సర్ వాళ్ళు కూడా 20 ఏళ్ళు బతుకుతున్నారు, 15 ఏళ్ళు బతుకుతున్నారు. హార్ట్ ఇష్యూ వచ్చి బైపాస్ అయినా కానీ 15, 20, 30 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో హెల్త్ కేర్లో అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇట్ ఈస్ ఏంటంటే మంచిది ఏంటంటే కొంచెం ఎక్కువ రోజుల కవర్ ఉంటే మంచిది. దెన్ సెకండ్ ఫ్యాక్టర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన ఫ్యామిలీలో లాంజివిటీ ఎలా ఉంది అంటే ఎన్ని రోజుల వరకు మన పూర్వీకులు, మన తండ్రి కానీ తాతయ్య కానీ ఎలా ఉన్నారు. సపోజ్ ఆడవాళ్ళు అనుకో, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండింది ఏంటి. అవును, కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే 80-85 వరకు కూడా చాలా హెల్తీ అవుతుంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే యాజ్ ఏ నేను ఫార్మర్ జెనెటిక్ సైంటిస్ట్ గా, సో మీ ఫ్యామిలీ జెనెటిక్స్ అనేది చాలా మీ ఏజ్ కూడా డిటర్మైన్ చేస్తుంది. సో మీరు మీ తాతయ్య, మీ నాన్న 75-80 వరకు ఉంటే దెర్ ఈజ్ ఏ హై ఛాన్స్ దట్ మీరు కూడా అంతే, మనం కూడా అంతే బతికే జాగ్రత్త అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. సో అలాంటప్పుడు 80 వరకు కూడా తీసుకోవాలి. సో దాన్ని బట్టి కూడా డిసిషన్ అనమాట. 75 నుంచి కావాలంటే 80-85 వరకు నేను కొద్దిమందికి సజెస్ట్ చేస్తాను బేస్డ్ ఆన్ హిస్టరీ. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారు అనేది. ఏంటంటే మనం చూస్తే లాంగర్ టర్మ్ ఉన్న పాలసీలు చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో మనం బడ్జెట్లో జనరల్గా ఏంటంటే మనం ఏంటంటామంటే 1-2% ఆఫ్ నీ ఇన్కమ్ ఇట్లాంటి రిస్క్ పాలసీకి వెళ్ళచ్చు. సో 2% కన్నా ఎక్కువ అవుతుందంటే కావాలంటే తక్కువ చేసుకోండి టర్మ్. ఎందుకంటే ఇది మనకు తిరిగి వచ్చేది కాదు, మనం బ్రతికున్నప్పుడు తిరిగి వచ్చే అమౌంట్ కాదు ఇది. వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కావాలంటే ఎప్పుడైనా సరే ఒక టైం ఉంది, ఇన్ని సంవత్సరాలకు మనం తీసుకునే ఆప్షన్ ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ మనం బేసికలీ ఒక రిస్క్ బెట్ చేస్తున్నాం అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ మన లైఫ్ మీద ఒక బెట్ చేస్తుంది, మీకు ఏమన్నా అవుతే మేము ఇస్తాము, అంతవరకు మీరు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్తా ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ కూడా కొద్దిమంది ఏంటంటే నాకు కవరేజ్ వస్తుంది కదా అని 5 కోట్ల కవర్, 10 crores కవర్ అని తీసుకొని స్టార్ట్ చేసేస్తారు, మధ్యలో ఆపేస్తారు. ఎటు కాకుండా ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఇప్పటివరకు అయితే లేవు. కొన్ని పాలసీలో వచ్చాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మన డబ్బులు ఆగిపోతాయి. అంటిల్ అన్లెస్ ఇప్పుడు కొత్తగా రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీలు వచ్చాయి, అది వాడుకోవచ్చు. దెన్ మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఇది ఓన్లీ పెద్ద శాలరీ ఉన్న వాళ్ళకా, ఎవరైనా తీసుకోవచ్చు. ఇంతకుముందు అలా కొంచెం ఇబ్బందులు ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈవెన్ మీరు 2 lakhs 3 lakhs శాలరీ వచ్చినా పర్లేదు, మీకు టర్మ్ లైఫ్ వస్తుంది. దాన్ని బట్టి మీ ఇన్కమ్ని బట్టి మీ ఏజ్ని బట్టి ఎంత కవర్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటంటే మన ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి మీరు తొందరగా అంటే 20లోనే తీసుకున్నారు అనుకోండి పాలసీ, 30 times మన యాన్యువల్ ఇన్కమ్ వరకు కవరేజ్ వస్తుంది. అదే 30లో తీసుకున్నారనుకోండి 20 నుంచి 25 రెట్లు. సపోజ్ మనకు 10 లక్షల శాలరీ ఉంది, నువ్వు 32 ఏజ్ ఉందనుకోండి, 10 × 20-25 అంటే 2.5 కోట్ల వరకు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అదే మీరు 40లో తీసుకున్నారనుకోండి 10-15 times మీ యాన్యువల్ ఇన్కమ్, మీ శాలరీ సేమ్ అప్పుడు కూడా 10 లక్షలే ఉందనుకోండి, అంటే 1.5 వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ ఎలిజిబిలిటీ అనేది మీ శాలరీ మీద, మీ ఏజ్ మీద డిటర్మైన్ ఉంటుంది. సో ఎటువంటి శాలరీ అయినా పాలసీలు ఇస్తారు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా లాస్ట్ 2 years నుంచి ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్ సెక్టర్, మీకు శాలరీ లేదు, మీరు ఒక ఫ్రీలాన్సర్, మీరు ఒక బిజినెస్ ఓనర్, మీకు ఒక స్టోర్ ఉంది, ఆ జనరల్ స్టోర్, కిరాణా స్టోర్, ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు పాలసీలు ఇస్తుంది అనమాట. స్మార్ట్ పాలసీలని, స్మార్ట్ టర్మ్ పాలసీలని వచ్చాయి. ఏది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్ టు 1 crore, అందులో ఏంటంటే ఎక్కువ కవరేజ్ రాదు, మ్యాక్సిమం 1 కోటి రూపాయల వరకు వస్తాయి. సో ఇప్పుడు ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉండేది ఇంతకుముందు, బట్ ఇప్పుడు తగ్గిపోయింది. ఇన్కమ్ ఎలా ఉన్నా కూడా కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొత్త ప్రోడక్ట్స్ తెచ్చాయి, మీకు మంచి కవరేజ్. ఏమన్నా అవుతే ఏంటంటే ఒక భయం పోతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్కి ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్, మనం పనిచేసేప్పుడు అరే ఇప్పుడు మనం వెళ్తే నాకేమైనా, నేనే మెయిన్ అర్నర్ మీ ఫ్యామిలీలో, నా సంపాదన మీదే నా భార్య, నా పిల్లలు, ఆర్ ఇప్పుడు వైఫ్ అనుకోండి, నా సంపాదన మీద నా 2 పిల్లలు డిపెండ్ అయి ఉన్నారు, తను జాబ్ చేస్తూ ఉంది, నాకేమన్నా అయితే నా పిల్లలకి ఏంటి అనే భయం పోవాలి అంటే ఇది ఉంటే ఏంటంటే ఆ భయం పోవడం వల్ల నీ పని బాగా చేస్తావు, ఇవాళ సంతోషంగా ఉండగలుగుతావు, దానివల్ల యాక్చువల్లీ ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ చిన్న ఎగ్జాంపుల్. ఒక క్లయింట్ ఉండేవాడు, ఆయన 53-54 ఉండే, అంతకుముందు 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ 2-3 times హాస్పిటలైజ్ అయ్యారు. ఆయనకి హార్ట్ ఇష్యూస్, బీపీ ఇష్యూ చాలా ఉండింది.
సో నాతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, ఇట్లా నాకు అనిల్ నాకు భయం వేస్తుంది, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి బిజినెస్ మీద, నేను ఎప్పుడు ఇట్లా హాస్పిటలైజ్ అవుతున్నాను, నా అబ్బాయికి ఈ అప్పులు వదిలేసి వెళ్తానేమో అని చాలా భయంగా ఉంది అని అంటే, లేదు ఒక పాలసీ తీసుకోండి, ఒక కవరేజ్, మీ అప్పులు ఎంతవరకు ఉన్నాయో, 3 కోట్ల అప్పులు ఉన్నాయి, 3 కోట్ల పాలసీ తీసేసుకున్నాను. మీరు నమ్మరు, ఆ 3 కోట్ల పాలసీ ఇష్యూ అయ్యాక ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల్లో ఆ వ్యక్తి ఇంతవరకు హాస్పిటలైజ్ అవ్వలేదు. సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ అంతా సేమ్. ఏంటంటే భయం పోయింది. ఎట్లా అనే భయం పోవడం వల్ల కూడా అంటే కొద్దిమంది అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్, భారం దించేసుకున్నాడు తల మీద భారం. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కోసారి ఓన్లీ బెనిఫిట్సే కాదు, ఇట్లాంటి అన్ఫోర్సీన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకొని మంచి పాలసీ సెలెక్ట్ చేసుకొని మంచి ప్రీమియం ఉన్న పాలసీ తీసుకొని ముందుకెళ్ళండి. ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోండి అండ్ బీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్కారం. నమస్తే అండి.